వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కర్ణాటకలో రాజకీయం మారిందండి. దాదాపు ఒక 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాగే అధిష్టానం పిలిచింది. నెగిటివిటీ అనేది పెరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో. అది కట్టడి చేయాలి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి అంటే ఇంకా బలంగా ఉండాలి అనేటువంటి ఒక పాయింట్ తోటి ముఖ్యమంత్రి మార్పు అనేటువంటి దాని మీద చర్చలు జరుగుతుంటే సిద్ధరామయ్య కూడా దాని మీద ముందుగా విభేదించినప్పటికీ కూడా అంటే అప్పట్లోనే వార్తలు వచ్చే దాదాపు నాకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు నాకుంది, అనవసరంగా ఇక్కడ ఏం చేయొద్దు, 5 ఏళ్ల పాటు ఇది ఇలా నడవనివ్వండి అని చెప్పడం ఇదంతా అయింది. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ అధిష్టానం దగ్గర మొత్తం ఆయనకి రాజ్యసభ పదవిని ఇవ్వడం, మంత్రి పదవిని ఆయన కుమారుడికి ఇవ్వడం, ఇవన్నీ కూడా అక్కడ పరిణామాలు చోటు చేసుకోవడం. దాంతో ఇవాళ రాజీనామా చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసి బెంగళూరులోని లోక్ భవన్కి వెళ్ళిన ఆయన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. గవర్నర్ అందుబాటులో లేరు. కుటుంబ కార్యక్రమాల మీద హుటాహుట్టిన ఆయన వేరే చోటుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టుగా సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. అనంతరం డీకే శివకుమార్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకే నేను రాజీనామా చేశాను అని చెప్పి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చాలా భావోద్వేగానికి కూడా ఆయన గురవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన అన్నటువంటి మాటలు: కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరాను. అప్పటి నుంచి పార్టీ నన్ను ఎంతో ఆదరించింది. మంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా తనకు అనేక అవకాశాలు ఇచ్చింది. 7 కోట్ల కన్నడ ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టం. నేను ముఖ్యమంత్రి అవుతానని కల్లో కూడా అనుకోలేదు. నా కుటుంబంలో ఎవరికి రాజకీయ నేపథ్యం లేదు. నేను గ్రామీణ జీవితం నుంచి వచ్చాను. పొరపాటున రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఈ స్థాయి దాకా చేరుకున్నాను. నా రాజకీయ జీవితంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తనకి సీఎం అయ్యే అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యమంత్రిగా మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాను. సామాజిక న్యాయం, సమానత్వాన్ని నేను బలంగా నమ్ముతాను. సమాజంలో అసమానతలు తొలగిపోయి అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నదే నా ఆకాంక్ష. నా రాజీనామాని గవర్నర్ ఆమోదిస్తారనే విశ్వాసం నాకు ఉంది అని చెప్పి చాలా భావోద్వేగానికి గురయ్యారు ఆయన. సో ప్రకటించారు, సమర్పణ మీద సస్పెన్స్ అన్నారు, అదంతా అయింది. సస్పెన్స్ తర్వాత ఇంకటేం లేదు. అయితే క్యాబినెట్ని రద్దు చేయబోతున్నాను అన్నటువంటి కామెంట్ కూడా చేశారు. బట్ క్యాబినెట్ రద్దు అవుతుందా లేదా అనేది డిఫరెంట్ థింగ్. మార్పులు చేర్పులు మేబీ తర్వాత అవ్వచ్చు. ముఖ్యమంత్రి మార్పు ఒకటే, అంతే, అంతకుమించి ఉండదు. సో కర్ణాటకలో ఇవి ప్రస్తుతం కీలక అప్డేట్, కీలక పరిణామాలే చోటు చేసుకునే ముఖ్యమంత్రి రాజీనామా. ఇప్పుడు డీకే శివకుమార్ వస్తారా అన్నటువంటిది. అండ్ రాజ్యసభకి వెళ్ళాలని హైకమాండ్ కోరింది. నేను వెళ్ళననే చెప్పానని కూడా ఆయన దీంట్లోనే చెప్పారు. జాతీయ రాజకీయాల మీద ఆసక్తి లేదు, రాష్ట్రంలోనే కొనసాగుతాను అని చెప్పి స్పష్టం చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు. అండ్ క్యాబినెట్ సహచరులు వాళ్ళకి ప్రత్యేక విందు కూడా ఇచ్చారు, అల్పాహార విందు. హైకమాండ్ ఆదేశాల మేరకు నేను తొలగుతున్నాను అని చెప్పన్నారు. అలాగే ఎమ్మెల్యేగా కొనసాగుతాను, భవిష్యత్తులో కూడా రాష్ట్ర క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటాను తప్ప నేను జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం లేదు అని కూడా చెప్పారు. సో కర్ణాటకలో ఏదైతే రాజ్యసభ ఆఫర్ చేస్తున్నారో ఆల్రెడీ, సో అది ఇప్పుడు పెండింగ్. అంటే అక్కడి నుంచి ఇటు ఏపీకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం షర్మిలకు ఉంది అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఒక శకం ముగిసింది అక్కడ. ఇక ముందు డీకే శివకుమార్ పాలన ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.